మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసలమర్రిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వాసలమర్రిలో కేసీఆర్ సామూహిక భోజనాలు నిర్వహించడం, గ్రామాభివృద్ధికి భారీ హామీలు ఇవ్వడం గత ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తర్వాత ఆ గ్రామంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 2వ వారంలో వాసలమర్రికి సీఎం వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వాసలమర్రిలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ గ్రామానికి 143 ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంది. వాసలమర్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్న సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఏదైతే తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామాన్ని ఏదైతే వాసాలమర్రి గ్రామాన్ని మాత్రం కొంత ప్రముఖంగా కూడా అప్పట్లో ప్రచారం సాగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు సమీపంలోనే ఈ గ్రామం ఉంటుంది కాబట్టి ఆ గ్రామానికి సంబంధించి కూడా కొంత అభివృద్ధి చేసే విధంగా కూడా ఏదైతే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం, ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కూడా ఆయన అప్పట్లో ప్రకటించడం, అక్కడ వెళ్లి సామూహిక భోజనాలు చేయడంతో పాటు అక్కడ సర్పంచ్ని అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కూడా పలుమార్లు తన ఇంటికి పిలిపించుకొని కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి పలు విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో వాసాలమర్రిలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే జరిగిందనేది కూడా ఆరోపణలు చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ గ్రామం పైన కొంత దృష్టి సారించడం జరిగింది. పోయిన ఏడాది ఏదైతే గత ఏడాది వాసాలమర్రికి సంబంధించినటువంటి అక్కడే బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ ఏ గ్రామానికి లేని విధంగా కూడా ఆయన ఆ గ్రామంలో దాదాపుగా 157 ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి ఇతర అవసరాల కోసం కూడా ప్రత్యేకంగా ఆ సభలో నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వాసాలమర్రి గ్రామానికి సంబంధించి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆ గ్రామానికి వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే నెల ఏదైతే జూలై 2వ వారంలో వాసాలమర్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వాసాలమర్రికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉంటుంది. ఇటు యాదగిరిగుట్ట క్షేత్రం నుంచి ఇటు తుర్కపల్లి ఏదైతే తుర్కపల్లికి వెళ్లేందుకు అవచ్చు, ఇటు గజ్వేల్ వెళ్ళడానికి కానీ, ఇటు సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లే విధంగా కూడా ఏదైతే దారి అయితే రహదారి ఉంటుంది కాబట్టి ఆ గ్రామం గుండానే ఆ గతంలో రోడ్డు వెడల్పులో కొన్ని ఆ గ్రామానికి సంబంధించిన వాసాలమర్రిలో ఇల్లు కూడా కోల్పోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామంటూ కూడా అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రకటించినప్పటికీ కొంత ఆ విషయంలో కొంత అక్కడ అంటే అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ వాసాలమర్రి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 50 ఇందిరమ్మ ఇళ్ల వరకు కూడా పూర్తి కావడం జరిగింది. ఆ ఇళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ గృహ ప్రవేశాలకు సంబంధించి కూడా జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ఆ గ్రామానికి సంబంధించి మాటలు చెప్పడం తప్ప ఏదైతే చేయాల్సినటువంటి అభివృద్ధి చేయలేదనేది కూడా కొంత ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం
ఆ గ్రామం పైన దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాసాలమరి గ్రామానికి సంబంధించి ఇటు ప్రభుత్వ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కూడా ఆ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ అవసరాలు ఉన్నాయంటూ కూడా గతంలోనే ఆ గ్రామానికి సంబంధించి ఒక నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న తర్వాత గ్రామంలో అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం, అప్పటికే కొన్ని నిధులు కేటాయించడం, ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇతర విషయాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ ఏడాది తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి వెళ్లి ప్రస్తుతం ఆ గ్రామానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, మరిన్ని నిధులు కేటాయించి అప్పుడు దత్తత తీసుకున్నటువంటి కేసీఆర్ చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేశామనే విధంగా కూడా చెప్పేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి జూలై 2వ వారంలో వాసాలమరికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా ఏదైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే సమయంలో చాలా సార్లు వాసాలమరి గ్రామాన్ని ఆయన సంబోధించేది కాబట్టి ఆ గ్రామానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు చేసేందుకే అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాసాలమరిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూలై 2వ వారంలో సీఎం కేసీఆర్ వాసాలమరికి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధికారులు కూడా ఆ వైపుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే వాసాలమరి గ్రామం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కొంత ప్రాముఖ్యత చాటుకుంది కాబట్టి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి నిధులు ఇస్తారు, గ్రామానికి సంబంధించి ఇంకేమైనా హామీలు ఇస్తారా అనే విషయం పైన కూడా కొంత గ్రామస్తుల్లో కొంత అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ గ్రామానికి రావడంతో పాటు అక్కడ 2-3 సార్లు సభలు కూడా నిర్వహించడం, గ్రామస్తులతో కలిసి సమస్యలు తెలుసుకోవడం, నిధులు కేటాయిస్తానని చెప్పినప్పటికీ ఆశించినంత స్థాయిలో గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కూడా కొంత ఎక్కువగానే కేటాయించడం, పలు ఏదైతే అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించిన సందర్భంలో ఈసారి వస్తున్న నేపథ్యంలో మరిన్ని నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఉంటుందనేది కూడా కొంత వాసాలమరి గ్రామస్తులు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జూలై 2వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లుగా కూడా చర్చ అయితే సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.